చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలంగాణ అజిటేటర్ టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రానందన్ ఉన్నారు, మాట్లాడదాం. ఇందాక ముఖ్యమంత్రి ఏమో పెరడ్ గ్రౌండ్స్ నుంచి 21,000 వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చామనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. హరీష్ రావు ఏమో ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తామంటున్నారు. అసలు ఇవ్వలేదా మహిళలకు వడ్డీ లేని రుణాలు? అసలు తెలంగాణ రాష్ట్రంలో మహిళల్ని అన్యాయం చేస్తున్నటువంటి, మహిళల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి, మహిళల్ని మోసగిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే చెప్పి మహిళల్ని మోసగించి మహిళా ఓట్లతో అధికారంలోకి వచ్చిందో ఇప్పటి వరకు దానికి సంబంధించి ఆ మహాలక్ష్మి పథకంలో ఏది సంపూర్ణంగా చేయనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏ రకంగా చూసినా దేశవ్యాప్తంగా ఏ పార్టీ కూడా మహిళలకు ఇంత అన్యాయం చేసి పాలనలో ఇంత విఫలమైనటువంటి పార్టీ కనిపించదు, ఇంత మోసగించినటువంటి పార్టీ కనిపించదు. మహిళల్ని మోసగించినటువంటి పార్టీగా కాంగ్రెస్ ముద్ర వేసుకున్నది. మహిళలు క్షమించరనేది సత్యం. హరీష్ రావు గారు ఇందాక చెప్పారు, స్పష్టంగా చెప్పిండ్రు. ఏదైతే అబద్ధాలు ఆడడమే ఆయనకేదో శాపం ఉన్నట్టు, అబద్ధం కాకుండా నిజం మాట్లాడితే తల వేయి వక్కలవుతుంది అన్నట్టు ఏ సందర్భంలో కూడా నిజం మాట్లాడిన దాఖలాలు లేవు. స్పష్టంగా చెప్పిండ్రు హరీష్ రావు గారు. ఒకవేళ అది నిజమైతే, వడ్డీ లేని రుణమే అయితే తప్పకుండా తాను రాజీనామా చేస్తా అన్నారు. దానికి కట్టుబడి ఆ షరతుకు మరి కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి గారు అది చూపించాలి. మరి వడ్డీ లేని రుణమా, వడ్డీ ఉన్న రుణమని మేమంటున్నాం, వడ్డీ లేని రుణమని మీరంటున్నారు. స్పష్టం చేయాల్సినటువంటి అవసరము, బాధ్యత అయితే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఇంకొకటి ప్రధానంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఉంటుంది తెలంగాణ ఉన్నంత వరకు, అంటే బీజేపీతో విలీనం కానీ పొత్తు కానీ ఉండదని క్లారిటీ ఇచ్చారు. సో పదే ఎమ్మెల్సీ కవిత ఆమె స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆమె కూడా ఆన్సర్ దొరికినట్టే, ఆమె కూడా ఆన్సర్ చెప్పినట్టు. ఎస్, ఎవరికైనా చెప్పినట్టే. ఎందుకంటే 96 నుంచి స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు 1 ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానం నాటి నుంచి మోసగిస్తూనే వస్తున్నది కదా బీజేపీ. మరి చంద్రబాబు కుట్రల కారణంగా ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కదా. అటువంటి చంద్రబాబు స్నేహం ముసు ఇద్దరిది కూడా, బీజేపీ అండ్ చంద్రబాబు టీడీపీ ఇద్దరు కూడా ఒక గూటి పక్షులే కదా. వాళ్ళిద్దరు మరి తెలంగాణకి ఏ రకంగా నాటి నుంచి 96 నుంచి 2009లో 96లో అన్యాయమే చంద్రబాబు కారణంగా, 2009లో ఇచ్చిన తెలంగాణ తిరిగి తీసుకోవడానికి కూడా కారణం చంద్రబాబు గారు, బీజేపీ ప్రభుత్వమే, నాటి బీజేపీ పార్టీ. ఏ రకంగా చూసినా బీజేపీ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ఇవ్వక తప్పని పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చినాక ఆయన కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని బలంగా ప్రజలకు చెప్పి మరి 11 రోజులు 12వ రోజులోకి ఆయన దీక్ష వెళ్ళింది. చావు నోడ్లో తలపెట్టి తెలంగాణ సాధించిన తర్వాత సబ్బండ వర్గాల్ని సమీకరించుకొని ఉద్యోగులను, విద్యార్థులను, ప్రజల్ని, అన్ని వర్గాలని, కులాలు, మతాలు అందరినీ కలుపుకొని తెలంగాణను సాధించిన తర్వాత, అమరుల త్యాగాల తర్వాత 1200 మంది పైచిలుకు అమరులు, తెలంగాణ అమరులు, విద్యార్థులు మరి వాళ్ళు సజీవ దహనం చేసుకున్నారు. రకరకాలుగా వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకున్నారు. సోనియా గాంధీ కళ్ళ ముందు మరి ఆమెకి తెలవాలని ఢిల్లీకి వెళ్ళి మరి బలిదానం చేసుకున్నారు. ఇయ్యక తప్పని పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత, తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కనాడు కూడా మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణకు అనుకూలంగా ఒక మాట మాట్లాడలే. అనుకూలంగా మాట్లాడకపోతే మాట్లాడకపోనియండి, ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకంగానే. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని, చీకట్లో ఇచ్చిండ్రని, తలుపులు మూసి ఇచ్చిండ్రని ప్రతి సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగానే మాట్లాడినరు. కానీ ఒక్కసారి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన సందర్భం మనం చూడం. సుమిత్రానంద గారు, కవిత ఇష్యూ ఇక్కడితో సమస్య పోయే అవకాశం ఉందా? ఇంకా ఆమె ముందుకు పోయే అవకాశం ఉంది? ఈరోజు జాగృతి ఆఫీస్లో మాత్రమే ఆమె పార్టిసిపేట్ చేశారు. బీఆర్ఎస్ ప్రస్తావన ఎక్కడ చేయలేదు, పార్టీ ప్రస్తావన ఎక్కడ చేయలేదు, పార్టీ పేరు తీయలేదు. కేసీఆర్, తెలంగాణ, జాగృతి ఈ 3 వర్డ్సే మాట్లాడారు. ఎక్కడ పార్టీ కృషి గురించి మాట్లాడలేదా? ఇది తను మొదటి నుంచి కూడా జాగృతి సంస్థ ద్వారా పనిచేస్తూ ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయం, కొత్త విషయం అయితే కాదు. జాగృతి కొత్త కాదు, కవిత గారు చేసే పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ కొత్త కాదు. సో ఇవాళ దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉన్నదని అయితే నేను అనుకోను. పార్టీ ఆఫీస్కి చాలా దూరంగా ఉంటున్నారు, పార్టీ ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ జాగృతి కార్యాలయం నుంచి ఆమె
యాక్టివిటీ ఉండే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. అసలు సమస్య పోతుందా? ఇష్యూ ఏం జరగబోతుంది? సమస్య పోతుంది. మీరు గతంలో చూసినా ఏ ఒక్క ముఖ్య నేతను ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరూ కలిసి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించిన దాఖలాలు సందర్భాలు అయితే అరుదు. కేసీఆర్ లాంటి నాయకుడు వచ్చినప్పుడు తప్ప మిగతా ఈ రోజు రాలేదు. నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందా కవిత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి, కేంద్ర కార్యాలయం? తప్పకుండా వస్తారు. మొన్న 12 నాడు కూడా ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశాన్ని తాను ఏర్పాటు చేసిండ్రు. మే 12 నాడు తప్పకుండా వస్తారు. సమస్య పోతుంది. గోతికాడ నక్కలు కాచుకొని కూర్చున్నాయి. వాళ్ళ ఆశ తీరదు, వాళ్ళకు అవకాశం ఇవ్వరు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటిగానే ఉంటుంది. ఇది తెలంగాణ ప్రజల పార్టీ, ఇంటి పార్టీ, తెలంగాణ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అంటే 62 లక్షల పై చిలుకు సభ్యులు ఉన్నటువంటి కుటుంబం బీఆర్ఎస్ది, ఇంటి పార్టీది. ఇది తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షమై, తెలంగాణ ప్రజల కోసం ఈ విఫలపాలను ఎండగడుతూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో కలిసిరా మీరు? అమెరికా నుంచి ఆమె కవిత వచ్చిన తర్వాత కలిసిరా? లేదు, కలవలేదు. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఏం లేదు, అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. నేను మా వేసవి సెలవులు కావడం మూలంగా పిల్లలకి ఊరెళ్ళడం జరిగింది అంతే. అట్లా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం లేవు, కలవద్దు అలాంటిదని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమీ లేవు. కలవబోతా ఉన్నారా? తప్పకుండా కలుస్తాం, దాంట్లో విశేషం ఏం లేదు. తాను ఆ భవన్కి వస్తారు, మేము తన దగ్గరికి వెళ్తాం, అందరం కలిసి పనిచేస్తాం. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అంతా ఒక పార్టీగా, ఒక కుటుంబంగా ఉండబోతుంది. కవిత ఇష్యూకి సంబంధించిన అంశంలో అంటే బయట జరుగుతున్న ప్రచారం, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి అంశాలపైన సుమిత్రానందన్ గారు, టీఎస్పీసీ మాజీ సభ్యులు ఆమె చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ఉద్యమకారిని కూడా, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా ఒకటే, ఒక చిన్న డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా కలిసే పనిచేస్తారు. బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి నిజమయ్యేటువంటి సిచ్యువేషన్ లేదంటున్నారు. ఇంతవరకు అయితే కవితను కలవలేదు, కలుస్తాను త్వరలో స్టేట్మెంట్ చేస్తున్నారు. దాంతోపాటు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాము అంటూ ప్రభుత్వం చెప్తే ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ కూడా ఒక మహిళా నాయకులుగా చెప్తా ఉన్నారు. హరీష్ రావు కూడా రాజీనామా చేస్తాను, ప్రభుత్వం ఆధారాలు సమర్పిస్తే, జీవో చూపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి చెప్పారు. సో ఇది వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.